హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం అకర్ణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాము. అకర్ణీయ సంఖ్యలలో ఉన్న మళ్ళా తర్వాత వాస్తవ సంఖ్యల గురించి తెలుసుకున్నాము. అకర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలు కలిసి వాస్తవ సంఖ్యలు అని తెలుసుకున్నాము. అయితే తర్వాత వాస్తవ సంఖ్యల యొక్క దశాంశ విస్తరణ గురించి కూడా తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. దశాంశ విస్తరణ గురించి 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసి అకర్ణీయ సంఖ్యలకు అంతమయ్యే దశాంశము మరియు ఆ అంతం కాని ఆవర్తమయ్యే దశాంశాలు ఉంటాయని మనము 2 విషయాలు గమనించినాము. 2 సందర్భాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇలా మనం చేసుకున్న తర్వాత ఇలా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చిన్న డౌట్ కూడా వస్తుంది. ఈ డౌట్ వల్ల మనకు నెక్స్ట్ 2 ఉదాహరణ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఈ 3.142678 కూడా మనకు దశాంశ విస్తరణ మిగుస్తుంది. అయితే దాన్ని ఎలా కనీస సంఖ్య అవుతుంది అనేది నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను. 1.2727 సంఖ్య అనగా 1.27 దీని దశాంశ విస్తరణ అంతం కానీ ఆవర్తనం అనేది దశాంశం అవుతుంది. కానీ ఇది అకర్ణీయ సంఖ్య అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ ఉదాహరణల తర్వాత చెప్పాడు. ఉదాహరణల తర్వాత ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తెలుసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ 1.3 చూద్దాం. ఈ 3.142678 ఒక అకర్ణీయ సంఖ్య అని చూపండి. మరొక మాటల్లో 3.142678 పీబైక్ రూపంలో రాసుకుందాం. పీబైక్ రూపంలో రాసుకుంటే క్యూలు పూర్ణ సంఖ్యలు, క్యూ నాట్ ఈక్వల్స్ టు 0 ఇది అకర్ణీయ సంఖ్య యొక్క నిర్వచనము. ఈ 3.142678ని మనము ఎలా రాసుకుంటాం? పాయింట్ తీసేస్తే 1 తర్వాత 6 సున్నాలు ఉన్నాయి. ఆ 1 తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉంటాయో 1 తర్వాత అన్ని సున్నాలు పెట్టుకుంటాము. కాబట్టి ఇది ఒక అకర్ణీయ సంఖ్య. ఇప్పుడు ఇది మనం అంతం కానీ ఆవర్తమయ్యే దశాంశ విస్తరణ ఇంకొకటి చేద్దాం. ఇది ఆల్రెడీ మనం ఇంకా 1 తర్వాత 6 సున్నాలు పెట్టడం ద్వారా మనకు ఇది అకర్ణీయ సంఖ్య అయిపోయింది. అక్కడికి స్టాప్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ తీసుకుంటే క్యూలు పూర్ణ సంఖ్యలు మరియు క్యూ నాట్ ఈక్వల్స్ 0 అయితే 0.333 ఉంది కదా. 3ని మనము ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. ఆవర్తం అవుతూ ఉంటే వాటిని మనము 3 బార్గా రాసుకుంటాము, బార్గా చూపిస్తాము. ఇలాంటివి పీబైక్ రూపంలో ఎలా రాయాలి అనేది ఇక్కడ చూడాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్లో అయినా ఇంపార్టెంట్. 0.3 విలువ తెలియదు కాబట్టి దీన్ని ఏమనుకుంటాము? ఎక్స్ అనుకుంటాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.3 బార్. 3 బార్ అంటే మనం ఏం రాసుకోవాలి? 0.3333. ఇక్కడ 10x చేశాడు. ఎందుకు 10x చేశాడు అంటే మనము 3 పైన బార్ అంటే ఒక నెంబర్కి బార్ ఉందన్నమాట. ఒక నెంబర్కి బార్ ఉంటే దానికి మనం 10తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 10x అకర్ణీయ సంఖ్య అని చూపించడానికి ఇది చేస్తాము. 10x 10 × 0.333 అంటే ఇక్కడ 10తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఒక పాయింట్ ముందుకు జరుగుతుంది కాబట్టి 3.3333 వస్తుంది. 10xలో నుంచి మనం 1 కామన్ తీయాలి. 10xలో నుంచి xని తీసేస్తున్నామంటే మనకు 9x వస్తుంది. 3.333లో నుంచి మళ్ళీ ఎక్స్ను యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటున్నాడు? 0.333 కాబట్టి 3 + x 3.333 అంటే 3 + 0.33 అని అర్థం ఇక్కడ. కాబట్టి 10x = 3 + x. మీకు ప్రాబ్లము టెక్స్ట్ బుక్లో అర్థం కాకపోతే నెక్స్ట్ ఇలా కూడా చేసి చూడొచ్చు. ఎలా అంటే ప్రాబ్లము 0.3 అన్నారు కదా, 0.33గా రాసుకుంటాము. మళ్ళీ 10తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది x అనుకున్నాం కదా, 10x అనేటప్పుడు ఏమవుతుంది? 3.33గా అవుతుంది. మనము 10xలో నుంచి xని తీసేసినామంటే 10x అదేమంది 3.33 కదా, x అనేది 0.33. ఇలా 0 0 వస్తుంది, లాస్ట్కి 3 ఉంటుంది. ఇది 9x అవుతుంది. 9x = 3. x = 3/9. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఆన్సర్ అదే 1/3. 3 1 3 కదా. అలా ఈ విధంగా సింపుల్ వేలో ప్రాబ్లమ్ మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, మళ్ళీ నోట్ చేసుకోండి. ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లము
p, q పూర్ణ సంఖ్యలు మరియు q నాట్ ఈక్వల్స్ 0 తో 1.27 ఈజ్ ఈక్వల్స్ టు 1.27 బార్. 27 మనకి ఆవర్తమైంది కదా, రిపీటెడ్గా వచ్చింది కాబట్టి దాన్ని ఎక్కువసార్లు రాసుకోకుండా 27 బార్గా రాసుకుంటాము. ఇంతకుముందు ప్రాబ్లంలో ఒక నెంబర్కి బార్ ఉంది, ఇప్పుడు 2 నెంబర్లకు బార్ ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏమో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ అనేది 1.27 అనుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ అనుకుంటాము. ఈ 2 అంకెలు పునరావృతం అవుతున్నాయి కాబట్టి ఎక్స్ను పై 100తో గుణించగా, 100 ఎందుకు అంటే 2 నెంబర్లకు బార్ ఉంది కాబట్టి 100తో గుణించాము. ఇక్కడ ఒక నెంబర్కి బార్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేసాము. ఇక్కడ 2 నెంబర్లకు బార్ ఉంది కాబట్టి 100తో మల్టిప్లికేషన్ చేస్తాం. 100xని ఇది చేసుకుంటే 100x ఏమవుతుంది, 126 ప్లస్ 1.27. ఇది కూడా మీకు ప్రాబ్లము ఈ విధంగా వేసుకుంటేనే ప్రాబ్లము సాల్వ్ అర్థమవుతుంది. 100x ఈజ్ ఈక్వల్స్ టు 1.2727 కదా ఇచ్చింది మనకు. 100x ఇచ్చినారు కాబట్టి 1.2727 ఇంటూ 100 వేసుకోవాలి. 100 వేసుకున్నాక 2727 ఇలా వస్తుంది. పాయింట్ ఎలా పెట్టుకోవాలి చూడండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మనము 100తో మల్టిప్లికేషన్ చేస్తే లాస్ట్లో 2 సున్నాలు వస్తాయని, ఏ నెంబర్కి అయినా 100తో మల్టిప్లై చేస్తే 2 సున్నాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1.27 ఇంటూ 10 చేసేస్తే 1.27 పక్కన 0 పెడతాము, అంటే ఏ సున్నా ఉంటే ఆ సున్నాలు యాడ్ చేస్తాము. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి పాయింట్ ఎక్కడ పెట్టాలనేది అర్థం కాదు. ఇప్పుడు 1 2 3 4 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకునేసి పాయింట్ తర్వాత సున్నాలు ఉంటే కౌంట్ చేయము కాబట్టి అలా వదిలేస్తాము. 127 పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ 100x మైనస్ ఎక్స్, 127 పాయింట్ మైనస్ 1.2727. మనం ఇలా వేసుకుంటే అర్థం కాదు కాబట్టి క్యాలిక్యులేషను ఇలా కింద మళ్ళా వేసి చేద్దాం. 1.2727 ఇది 0 అవుతుంది. 128.00 కాబట్టి ఇది 99x 128. x ఈజ్ ఈక్వల్స్ టు 120/8/99 వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం అనేది సారీ ఇక్కడ అడిషన్ చేశాను, సబ్ట్రాక్ట్ చేయాలి. 126/99. క్యాన్సిలేషన్ ఏమన్నా వెళ్తే చేయొచ్చు. 3 3 జా 3 4 జా 3 2 జా 3 3 జా. మరి 3తో వెళ్తుంది. 3 1 జా 3 1 జా 3 1 జా 1 ఉంటుంది కాబట్టి 3 4 జా 12. కాబట్టి ఆన్సర్ ఈజ్ 14/11. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్. ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ మెథడ్ మీకు అర్థం కాకపోతే, ఎగ్జామ్ ప్రాబ్లమ్ అర్థం కాకపోతే నేను చెప్పినాను కదా, నేను చూపించిన మెథడ్లో ఫాలో అవ్వండి. ట్రై టు అండర్స్టాండ్ వెరీ నీట్లీ. 2 or 3 times చేసినానంటే మీకే ఈజీగా అర్థమవుతుంది ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎలా వస్తుంది అనేది. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఈ విధంగానే ఇచ్చారు చూడండి. 0.3235335. ఇక్కడ 2 నెంబర్ల తర్వాత ఒక నెంబర్ తర్వాత రిపీటేషన్ జరుగుతుంది. 2 రిపీట్ కాలేదు, 353535 రిపీట్ కాలేదు. అలా అయినప్పటికీ కూడా 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 100తోనే చేస్తాము. పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కదా 1000 వేసుకోవాలని కాదు. పాయింట్ తర్వాత మనకు ఏ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయో వాటికి బార్ వేసుకొనేసి ఆ ఎన్ని నెంబర్లకు బార్ ఉందో అన్ని మాత్రమే ఇక్కడ అంత మాత్రమే 100 వేస్తాం. 2 నెంబర్స్ ఉంటే 100, ఒక నెంబర్కి బార్ ఉంటే 10 వేస్తాము. 2 నెంబర్స్కి బార్ ఉంటే 100 వేస్తాము. 3 నెంబర్స్కి బార్ ఉంటే 1000 వేస్తాము. 100x చేస్తే 100 చేస్తే 2 పాయింట్స్, ఒకటి తర్వాత 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ కూడా 2 నెంబర్స్కి ముందుకు జరుగుతుంది. 23.53535. 100x 23.535